హాయ్ నమస్కారం అండి. మా సాయిబాబా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈరోజు మీకు ఈ కడప జిల్లా పులివెందుల మండలం కొత్తపల్లె పంచాయతీ మోట్టుంతపల్లె గ్రామం దగ్గర కోన గవేశ్వర స్వామి ఆలయం సన్నిధానం దగ్గరకి పోతున్నాం. ముందుగా మీకు ఇక్కడ చుట్టూ ఉన్న కొండల మధ్యన ప్రకృతి సౌందర్యం చూడండి. ఎంత ఆకుపచ్చగా అంత ప్రకృతి రమణీయంగా ఉందో ఈ ప్లేసు. ఎందుకంటే మొట్టమొదటిగా ఇక్కడికి రావడం కారణం, ఇక్కడ బావి ఉంది. ఈ బావిలో ఎప్పటికీ నీళ్లు నిలిచే ఉంటాయి. ఎంత కరువు కాటకాలు వచ్చినా కూడా ఈ బావిలో నీళ్లు ఎప్పుడు ఇలాగే ఉంటాయి. గ్రామస్తులు ఈ బావిలోని నీళ్ళే తాగేదానికి అందుకు తీసుకుపోతూ ఉంటారు. మేలేనా నీళ్ళు బాగా ఆరోగ్యానికి? ఎప్పుడు ఉంటాయి కదా నీళ్ళు, ఉంటాయి. ఎప్పుడు అయితే ఎంత కరువు వచ్చినా కూడా నీళ్ళు అయితే మనకు ఉంటాయి బావిలో ఉంటాయి. ఇది అలాగే ఈ బావిలో నీళ్లు ఇలా బావిలోకి వచ్చి ఈ బావిలోంచి ఇక్కడ ఒక కుంట ఉంది. ఈ కుంటలోకి నీళ్ళన్నీ నిలబడి చుట్టూ తామర పువ్వులు చూడండి ఎంత బాగుందో. పొలంలో తామర పువ్వులు అందాలని ప్రకృతితో సృష్టించబడిన తామర పువ్వులు ఇవి. ఇలాంటి తామర పువ్వులతో శివునికి ఈ కార్తీక వారంలో అభిషేకం చేసేటప్పుడు ఈ తామర పువ్వులు తీసుకెళ్ళి పుష్పాభిషేకం చేసి ఆ శివుని దగ్గర ఉంచుతారు. ఇక్కడ మొట్టమొదటి గ్రామస్తులు అయితేనేమి వచ్చిన భక్తాదులందరూ. ఇప్పుడు ఇది కోన గవేశ్వర స్వామి మొట్టమొదటి గ్రామం దగ్గర ఉంది. ఆ గ్రామంలోనే ఈ తామర పుష్పాల పొలం అనేది ఇక్కడ బాగా చుట్టూ చూపులను ఆకట్టుకుంటూ తామర పూలు చూడండి. ఇప్పుడిప్పుడే మొగ్గలన్నీ పూలుగా మారుతూ రానున్న కార్తీక మాసాలకు స్వామి సన్నిధానం నుండి వెళ్ళాలనే తాపత్రయంతో ఒక్కొక్క తామర పువ్వు ఇప్పుడిప్పుడే వికసిస్తూ వస్తున్నాయి. కాబట్టి ఎప్పుడైనా కానీ ఈ కోన దగ్గరికి వచ్చిన భక్తాలు ఈ తామర పువ్వును ఒక పువ్వును తీసుకొని ఆ స్వామి సన్నిధానం దగ్గర కనుక పెడితే కనుక అష్ట ఐశ్వర్యాలతో పాటు మీకు పుణ్యం పురుషార్థం వస్తుందని ఇక్కడ భావిస్తూ ఉంటారు గ్రామస్తులందరూ. కాబట్టి మీరు ఇక్కడికి ఈ కోన భైరవేశ్వర స్వామి దగ్గరికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ఒక తామర పుష్పం తీసుకెళ్ళి ఆ స్వామి సన్నిధానం దగ్గర పెడతారని కోరుకుంటున్నాను. ఇప్పుడు మీకు నెక్స్ట్ కోన గవేశ్వర స్వామి ఆలయం దగ్గరికి వెళ్తున్నాం. చూడండి, ఇదే ఇదే మోట్టుంతపల్లె గ్రామం దగ్గర ఉన్న కోన గవేశ్వర స్వామి. చూడండి, ఒక ద్వారం. ఇది స్వామివారి ముఖద్వారం. శ్రీ పట్రోస్ వారి సుబ్బన్న గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు మరియు కోడలు శ్రీమతి నరహరి పార్వతమ్మ గారు, శ్రీ సింహం సుబ్బరాయుడు గారు జ్ఞాపకార్థము ఇక్కడ ముఖద్వారం కట్టించడం జరిగింది. ఎంతో అందంగా స్వామి గుడి దగ్గర ఎంటర్ అవుతున్నాము. ఇప్పుడు స్వామి భైరవేశ్వర స్వామిని కోన గవేశ్వర స్వామి భైరవేశ్వర స్వామి కాదు, కోన గవేశ్వర స్వామి పుణ్యక్షేత్రం దగ్గరికి బయలుదేరుతున్నాం. చుట్టూ అడవుల మధ్యన రెండు కొండల మధ్యన ఇప్పుడు సిమెంట్ రోడ్డు బాగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కరెంటు లాగడం కానీ ఇక్కడ సిమెంట్ రోడ్డు వేయడం కానీ జరిగింది. కాబట్టి రానున్న కార్తీక వారాలు అంటే బుధవారం నుంచి స్టార్ట్ అవుతాయి. కార్తీక సోమవారం ఈ స్వామి సన్నిధానం దగ్గరికి రావాలనుకున్న వారు ఎవరైనా సరే ఇంత మంచి ప్రదేశంలో ఆ శివనామ స్మరణ మారుమోగుతుంటే కనుక ఎంతో బాగుంటుంది. చూడండి, చుట్టూ కొండలు, ఎంతో ఎత్తైన కొండల మధ్యన ఈ కోన గవేశ్వర స్వామి నిలయం ఉంది. ఇది ఇప్పటికి ఈ కోన గవేశ్వర స్వామి కట్టించి 6 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. 6 సంవత్సరాల పూర్తి సందర్భంగా కొన్ని కార్యక్రమాలు పెడుతుంటారు. చూడండి, వాటర్ ఫిల్టర్ కానీ వచ్చిన భక్తులకు షెడ్డు ఎంతో అందంగా పచ్చదనం మధ్యన వెలుగుతున్న కొండలు చూడండి. ఇటుపక్క ఒక కొండ, ఇటుపక్క ఒక కొండ. ఇదే కోన గవేశ్వర స్వామి వారి సన్నిధానం. చూడండి, భక్తి గీతాలతో ఎప్పుడు ఇక్కడ హరహర నమో శివ శివ అని భక్తి గీతాలతో ఎప్పుడు విరసిల్లుతూ ఉంటాడు ఇక్కడ కోన గవేశ్వర స్వామి.
ఎవరు వచ్చినా కానీ ఇక్కడ ఉండి పోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి చూడండి, ఎంతో ప్రకృతిని మైపరిపిస్తూ స్వామి కొండల మధ్యన ఎలా ఉందో, వచ్చిన వారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా చక్కని పార్కులు, పచ్చని చెట్లు, కూర్చుండేదానికి బాగా అరుగులు కట్టించడం జరిగింది. ఇంకా మీకు పైకి వెళ్ళి నమస్కారం అండి. మా సాయిబాబా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈరోజు మీకు ఈ కడప జిల్లా పులివెందుల మండలం కొత్తపల్లె పంచాయతీ మోట్టుంతపల్లె గ్రామం దగ్గర కోన గవేశ్వర స్వామి ఆలయం సన్నిధానం దగ్గరకు పోతున్నాం. ముందుగా మీకు ఇక్కడ చుట్టూ ఉన్న కొండల మధ్యన ప్రకృతి సౌందర్యం చూడండి. ఎంత ఆకుపచ్చగా, ఎంత ప్రకృతి రమణీయంగా ఉందో ఈ ప్లేసు. ఎందుకంటే మొట్టమొదటిగా ఇక్కడికి రావడం కారణం, ఇక్కడ బావి ఉంది. ఈ బావిలో ఎప్పటికీ నీళ్లు నిలిచే ఉంటాయి. ఎంత కరువు కాటకాలు వచ్చినా కూడా ఈ బావిలో నీళ్లు ఎప్పుడు ఇలాగే ఉంటాయి. గ్రామస్తులు ఈ బావిలోనే నీళ్ళే తాగేదానికి అందుకు తీసుకుపోతూ ఉంటారు. మేలేనా ఈ నీళ్ళు బాగా ఆరోగ్యానికి? ఎప్పుడు ఉంటాయి కదా నీళ్ళు, ఉంటాయి. ఎప్పుడు అయితే ఎంత కరువు వచ్చినా కూడా నీళ్ళు అయితే మనకు ఉంటాయి బావిలో, కొన్ని ఉంటాయి. ఇది అలాగే ఈ బావిలో నీళ్లు ఇలా బావిలోకి వచ్చి ఈ బావిలోంచి ఇక్కడ ఒక కుంట ఉంది. ఈ కుంటలోకి నీళ్ళన్నీ నిలబడి చుట్టూ తామర పువ్వులు చూడండి ఎంత బాగుందో. పొలంలో తామర పువ్వులు అందాలని ప్రకృతితో సృష్టించబడిన తామర పువ్వులు ఇవి. ఇలాంటి తామర పువ్వులతో శివునికి ఈ కార్తీక వారాలు అభిషేకం చేసేటప్పుడు ఈ తామర పువ్వులు తీసుకెళ్ళి పుష్పాభిషేకం చేసి ఆ శివుని దగ్గర ఉంచుతారు. ఇక్కడ మొట్టమొదటి గ్రామస్తులు అయితేనేమి, వచ్చిన భక్తాదులందరూ. ఇప్పుడు ఇది కోన గవేశ్వర స్వామి మొట్టమొదటి గ్రామం దగ్గర ఉంది. ఆ గ్రామంలోనే ఈ తామర పుష్పాల పొలం అనేది ఇక్కడ బాగా చుట్టూ చూపులను ఆకట్టుకుంటూ తామర పూలు చూడండి. ఇప్పుడిప్పుడే మొగ్గలన్నీ పూలుగా మారుతూ రానున్న కార్తీక మాసాలకు స్వామి సన్నిధానం నుండి వెళ్ళాలనే తాపత్రయంతో ఒక్కొక్క తామర పువ్వు ఇప్పుడిప్పుడే వికసిస్తూ వస్తున్నాయి. కాబట్టి ఎప్పుడైనా కానీ ఈ కోన దగ్గరికి వచ్చిన భక్తాలు ఈ తామర పువ్వును ఒక పువ్వును తీసుకొని ఆ స్వామి సన్నిధానం దగ్గర కనుక పెడితే కనుక అష్ట ఐశ్వర్యాలతో పాటు మీకు పుణ్యం పురుషార్థం వస్తుందని ఇక్కడ భావిస్తూ ఉంటారు గ్రామస్తులందరూ. కాబట్టి మీరు ఇక్కడికి ఈ కోన భైరవేశ్వర స్వామి దగ్గరికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ఒక తామర పుష్పం తీసుకెళ్ళి ఆ స్వామి సన్నిధానం దగ్గర పెడతారని కోరుకుంటున్నాను. ఇప్పుడు మీకు నెక్స్ట్ కోన గవేశ్వర స్వామి ఆలయం దగ్గరికి వెళ్తున్నాం. చూడండి, ఇదే ఇదే మోట్టుంతపల్లె గ్రామం దగ్గర ఉన్న కోన గవేశ్వర స్వామి. చూడండి, ముఖద్వారం. ఇది స్వామివారి ముఖద్వారం. శ్రీ శ్రీ పట్రోస్వారి సుబ్బన్న గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు మరియు కోడలు శ్రీమతి నరహరి పార్వతమ్మ గారు, శ్రీ సింహం సుబ్బరాయుడు గారు జ్ఞాపకార్థము ఇక్కడ ముఖద్వారం కట్టించడం జరిగింది. ఎంతో అందంగా స్వామి గుడి దగ్గర ఎంటర్ అవుతున్నాము. ఇప్పుడు స్వామి భైరవేశ్వర స్వామిని, కోన గవేశ్వర స్వామి, సారీ భైరవేశ్వర స్వామి కాదు, కోన గవేశ్వర స్వామి పుణ్యక్షేత్రం దగ్గరికి బయలుదేరుతున్నాం. చుట్టూ అడవుల మధ్యన, రెండు కొండల మధ్యన ఇప్పుడు సిమెంట్ రోడ్డు, బాగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కరెంటు లాగడం కానీ, ఇక్కడ సిమెంట్ రోడ్డు వేయడం కానీ జరిగింది. కాబట్టి రానున్న కార్తీక వారాలు అంటే బుధవారం నుంచి స్టార్ట్ అవుతాయి. కార్తీక సోమవారం ఈ స్వామి సన్నిధానం దగ్గరికి రావాలనుకున్న వారు ఎవరైనా సరే ఇంత మంచి ప్రదేశంలో ఆ శివనామస్మరణ మారుమోగుతుంటే కనుక ఎంతో బాగుంటుంది. చూడండి, చుట్టూ కొండలు, ఎంతో ఎత్తైన కొండల మధ్యన ఈ కోన గవేశ్వర స్వామి నిలయం ఉంది. ఇది ఇప్పటికి ఈ కోన గవేశ్వర స్వామి కట్టించి 6 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది.
6 సంవత్సరాల పూర్తి సందర్భంగా కొన్ని కార్యక్రమాలు పెడుతుంటారు. చూడండి, వాటర్ ఫిల్టర్ కానీ, వచ్చిన భక్తులకు షెడ్డు, ఎంతో అందంగా పచ్చదనం మధ్యన వెలుగుతున్న కొండలు చూడండి. ఇటుపక్క ఒక కొండ, ఇటుపక్క ఒక కొండ. ఇదే కోన గవేశ్వర స్వామి వారి సన్నిధానం. చూడండి, భక్తి గీతాలతో ఎప్పుడు ఇక్కడ హరహర నమో శివ శివ అని భక్తి గీతాలతో ఎప్పుడు విరసిల్లుతూ ఉంటాడు ఇక్కడ కోన గవేశ్వర స్వామి. ఎవరు వచ్చినా కానీ ఇక్కడ ఉండి పోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి చూడండి, ఎంతో ప్రకృతిని మైపరిపిస్తూ స్వామి కొండల మధ్యన ఎలా ఉందో, వచ్చిన వారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా చక్కని పార్కులు, పచ్చని చెట్లు, కూర్చుండేదానికి బాగా అరుగులు కట్టించడం జరిగింది. ఇంకా మీకు పైకి వెళ్ళి ఈ ఇందాక చెప్పాను కదా, కోన గవేశ్వర స్వామి ఆలయమని. ఈ చూడండి, ప్రకృతి ఎంత బాగా కనపడుతుందో. చక్కని మెటికలు, అక్కడక్కడ ఎవరికైనా ఆయాసం వస్తే కూర్చునేదానికి షెడ్లు, చక్కని పూల చెట్లు, పార్కులు, ఇలా మెటికలు ఎక్కి స్టెప్స్ ఎక్కుతూ మనం మొదలుపెట్టిన నాల నుంచి అక్కడక్కడ శివనామస్మరణ స్లోగన్స్ ఉన్నాయి. అంటే శివపంచాక్షరి మాటలు. ఆ పైకి పోతే కనుక శివుని సన్నిధానం, ఆ గుహ దగ్గర, గుహ లోపల ఈ కోన గవేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. ఇక్కడ బాగా శివనామ సంకీర్తనం ఇప్పుడు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఇప్పుడు మేము కొద్దిగా వీడియో తీసుకోవాలనే ఉద్దేశంతో సౌండ్ ఆఫ్ చేయడం జరిగింది. ఎందుకంటే నా మాటలు మీకు వినపరావాలా అనే ఉద్దేశంతోనే ఇక్కడ ఈ సౌండ్ సిస్టమ్ ఆఫ్ చేయడం జరిగింది. ఈ శివ సన్నిధి యందు శివనామస్వరం మారుమోగుతుంటే ఇక్కడ వచ్చిన భక్తాదులకు వేరే ధ్యాస అయితే ఉండదు. ఎంతసేపు ఉన్నా ఆ శివనామస్మరణ వింటూ ఉంటారు. కాబట్టి మీరు కూడా రాబోయే, అంటే బుధవారం నుంచి కార్తీక వారాలు స్టార్ట్ అవుతాయి. తర్వాత కార్తీక మొదటి సోమవారం నుంచి స్వామికి రావాలనుకునే వాళ్ళు ఎవరైనా ఈ శివ సన్నిధానం దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నాం. ఎందుకంటే చాలామంది అభిమానులు ఉంటారు హీరోలకు. ఆ హీరో సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా, ఎప్పుడు మొదటి ఆట చూడాలనే ఉద్దేశంతో ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే ఈ కార్తీక వారాల్లో కూడా ఆ శివభక్తుని అభిమానులు, అంటే శివ పరమేశ్వరుని అభిమానులు కూడా కార్తీక వారాలు మొదలవగానే ఏ కోనకు పోవాలా, ఎక్కడ పోవాలనే ఆలోచనలో ఉంటారు. అలాంటి వారికి ఈ కోన అనేది చక్కటి ఉదాహరణగా నిలుస్తుంది. కాబట్టి కార్తీక వారాలలో ప్రతి ఒక్క సోమవారం, ఏ సోమవారమైనా ఈ పుణ్యక్షేత్రం దర్శించుకుంటే ఆ కోన గవేశ్వర స్వామి ఆశీస్సులు మీ అందరికీ దొరుకుతాయి. ముఖ్యంగా ఇక్కడ మాకు పులిందల మండలం సైడు, పులిందల తాలూకాలు అయితే కనుక పాన్నపల్లె కోన, అమ్మకపల్లె నూతిబాయి కోన, నలపరెడ్డిపల్లె పంచలింగాల కోన, గుండాదరపల్లె గుండాలయ్య కోన, తర్వాత మోట్టుంత్రపల్లె కోన గవేశ్వర స్వామి కోన, ఇక్కడ నామాలగుండు దగ్గర ఉండే నామాలగుండు పరమేశ్వర స్వామి, అలాగే నల్లజేరుపల్లిలో ఏమంటారు మోపూరి భైరవాలు కోన, మల్యాల సైడ్ పోతే కనుక భానుగుట్ట, ఇలా ఎన్నో మనకు కోనలు ప్రసిద్ధిగాంచినాయి. అలాంటి కోనల్లో ఈ కోన గవేశ్వర స్వామి కోన కూడా ఒకటి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కోన గవేశ్వర స్వామిని దర్శించుకొని ఆ స్వామివారి ఆశీస్సులు పొందగలరని ఆశిస్తున్నాం. భక్తాదులకు అసౌకర్యం కలగకుండా బాత్రూంలో కట్టడం జరిగింది. అలాగే ఇక్కడ 2 వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి, అంటే నీటి సౌకర్యానికి ట్యాంకీలు కట్టడం జరిగింది. అలాగే ఇక్కడ దాతల సహకారంతోనూ మరియు ఎవరైనా సహకారంతో ఇక్కడ రూములు కూడా వేస్తున్నారు వచ్చిన భక్తులు అసౌకర్యపడకుండా ఉండేదానికి. కాబట్టి ఈ కోన గవేశ్వర స్వామి ఆలయం దగ్గర సౌకర్యాలన్నీ బాగా డెవలప్ చేసుకున్నారు. ఇది ఓగులరెడ్డి సార్ గారు, ముచ్చుకుంట ఓగులరెడ్డి సార్ గారు, కొత్తపల్లె గ్రామస్తుడు. దాతల సహకారం అయితే మరి యొక్క సహకారాలతో ఎంతో డెవలప్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం 6వ సంవత్సరం కొద్దిగా ఇక్కడ ఈ కోన గవేశ్వర స్వామి పుణ్యక్షేత్రం తయారు చేయడం
కాబట్టి మీరు కార్తీక సోమవారాల సందర్భంగా ఈ కోనకు వస్తారని కోరుతున్నాను. ఇప్పుడు ఇది మొట్టమొదటిగా స్వామి దర్శనానికి ఎక్కుతున్న మెటికల గుండా ఎక్కేటప్పుడు కనపడుతున్న మొట్టమొదటి ముఖద్వారము. ఇలా ఈ మెటికల గుండా మనం స్వామి సన్నిధానానికి చేరేదానికి ప్రయాణం సులువుగా ఉంటుంది. ఎందుకంటే ఈ మెటికలు ఉన్నందువలన స్వామివారి దర్శనం చాలా సులువుగా ఉంటుంది. పక్కన డ్రిల్లింగ్ చేయబట్టుకొని నడిచేదానికి కానీ ముస్లిం గుర్తుక ఎవరైనా వచ్చినా ఇబ్బంది లేకుండా ఉండడానికి సైడ్ డ్రిల్ వేయడం జరిగింది. మొట్టమొదటిగా మనం దర్శించుకునేది కాణిపాక వినాయక గణపతి స్వామిని ఎలాగైతే దర్శనం చేసుకుంటామో ఈ కోన గవేశ్వర స్వామి దర్శనానికి వచ్చేటప్పుడు ఇక్కడ మనం ఈ వినాయకమైన దర్శించుకొని స్వామి సన్నిధానానికి పోతూ ఉంటాం. ఇక్కడ ఈ కోన గవేశ్వర స్వామి అభివృద్ధికి విరాళాలు ఇస్తూ ఉంటారు. ఎప్పుడన్నా మనం ఇక్కడ రూమ్ ఉంది, ఆఫీసు, ఈ పైన మనం ఎవరైనా విరాళాలు ఇవ్వాలనుకున్నా కానీ అన్నదానం ఎవరైనా చేపేయాలనుకున్నా కానీ ఇక్కడికి వచ్చి ఈ ఆలయ కమిటీని సంప్రదిస్తే కనుక వాళ్ళు మీకు ఒక అన్నదానానికి డేట్ ఇవ్వడం కానీ ఇచ్చిన విరాళానికి రసీదు ఇవ్వడం కానీ జరుగుతుంది. ఇక్కడ స్లోగన్స్ శివయేదే జగత్తు, శివయేదే మహత్తు. మన గవేశ్వర స్వామి మన నచ్చిన హామీని ఆయన బోర్డు వేసి కొటేషన్ రాయడం జరిగింది. ఇలా తగ్గున వరకు స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ ఇప్పుడు సీసీ మనం నడుస్తూ ఉంటే ఇటుపక్క చెట్లు ఎంత బాగా కనపడుతున్నాయో, ఈ చెట్లు నాటి ఇక్కడ ప్రకృతిని పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అన్నట్టు బాగా నీట్గా చెట్లు నాటడం జరిగింది. శివశక్తితో మెట్లు ఎక్కువ, దైవభక్తితో స్వామిని ముక్కు. అంటే మనం శివుని స్మరించుకుంటూ ఇలా శివనామంతో నడుచుకుంటూ వస్తే కనుక అలసట ఆయాసం ఉండదని దాని అర్థము. పైకి వెళ్ళి శివుని దర్శనం చేసుకుంటే సంతోషంగా ఉంటుంది. చూడండి చెట్లు ఎంత బాగా అటుపక్క ఇటుపక్క ఎంత బాగా పెరిగినాయో. ఇలా మాట్లాడుతూ ఎక్కుతుంటే ఆయాసం వస్తుంది కాబట్టి అక్కడక్కడ రెస్ట్ తీసుకునేదానికి చక్కని ఆ పై భాగంలో బెంచీలు వేయడం జరిగింది. ఇక్కట్లు తీర్చువాడు ముక్కంటి కోన గవేశ్వర స్వామిని చాలామంది నమ్మకం. కాబట్టి ఈ కార్తీక వారాలలో చాలామంది కోనలకు వెళ్తూ ఉంటారు ఆ శివుని దర్శించుకోవాలని. అలాంటి కోనలకు రావాల్సింది అనుకున్నారు. ఇక్కడ కోన గవేశ్వర స్వామి కోన అనేది ఉంది. కడప జిల్లా పులివెందుల మండలం కొత్తపల్లె పంచాయతీ మోర్తుంతుబదల గ్రామం. ఆ గ్రామం వెనుక భాగాన్ని కొండలో వెలిచినాడు కోన గవేశ్వర స్వామి. అలాగే పైన ఓం నమ శివాయ ఈ పంచాక్షరి మంత్రం పరమానంద సూత్రం. అంటే మనం తగ్గు నుంచి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ ఇలా మెడికల్ ఎక్కుతూ పైకి వస్తే చాలా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. ఇలా మధ్యలో ఎవరికైనా ఆయాసం వస్తే ఇక్కడ మధ్యలో కూర్చోడానికి అక్కడక్కడ బెంచీ వేయడం జరిగింది. పిల్లలు ఆడుకోవాలనే కూడా చక్కని పార్కు లాగా తీయడం జరిగింది. చూడండి ఇంత అందమైన కొండ ప్రదేశంలో ఎంతో సౌకర్యంతో ఉదయాల వర్షాలు పడినా కానీ ఎండ ఎక్కువ ఉన్నా వర్షాలు పడినా కానీ మనం కూర్చునేదానికి ఎంతో సౌకర్యంగా బ్రహ్మాండంగా కట్టడం జరిగింది. ఇలాంటి ఇది ఒకటి, అక్కడ ఒకటి, 2 అవతల పార్క్ పిల్లలు ఆడుకునేదానికి. అంటే మన కుటుంబ సమేతంగా వచ్చినప్పుడు పిల్లలు ఆనందంగా గడుపుకునేదానికి అక్కడ పార్క్ కూడా కట్టడం జరిగింది. ఇది ఎక్కడ కానీ ఉండదు ఇలాంటి పుణ్యక్షేత్రాల కోణల్లో. మరి మిగతా దేవస్థానాలు కూడా ఉంటాయి కానీ ఇలాంటి కొండల్లో వెలిచిన కోణాల కాడ ఇంత సౌకర్యం కట్టడం అంటే గొప్ప సంగతి. మీరు కుటుంబ సమేతంగా వచ్చినప్పుడు మీరు శివనామస్మరణలో మునిగి తెలుతుండగా పిల్లలు ఇక్కడ ఈ పార్కులో ఆడుకునేదానికి ఇక్కడ ఆలయ కమిటీ వాడు ఈ పార్కును చూడండి ఎంత బాగుందో. పార్కు జారుడు బండలు, ఉయ్యాల, ఎంతో పిల్లలకు ఆడుకునేదానికి బాగా ఉంది. ఇంకా ఇక్కడ ఆలోచనలు కమిటీ వారికి ఈ కోన మీద డెవలప్ చేయాలనే ఆలోచనలు చాలా ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్కటి సంవత్సరానికి ఒక్కొక్క కార్యక్రమం చేస్తూ దీన్ని అభివృద్ధి పయనంలోకి సాగిస్తున్నారు.
చూడండి, మన భక్తాదులు కోన పైకి ఎక్కాలంటే ఆయాసము ప్లస్ దప్పిగా ఎవరికైనా వస్తాయి కాబట్టి మనకు నీటి సౌకర్యం కూడా అంటే తగ్గు భాగం నుంచి బోర్ ద్వారా పైపు లేదు వేసి మనకు నీటి సౌకర్యం కూడా కల్పించినారు. వచ్చిన వాళ్ళు ఏదైనా భోజనాలను తెచ్చుకున్నా కూడా ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా తిని నీటి సౌకర్యం కల్పించినారు కాబట్టి ఇబ్బంది ఉండదు. అలాగే శివం, శంకరం, శుభకరం, క్షేమకరం ఈ పంచాక్షరిలో కొన్ని మంత్రాలు ఇవి. మనం వెంట నడుచువాడు మహాదేవుడు కోన గవేశ్వర స్వామి. చూడండి స్టెప్స్ ఇలా మెటికలు పై వరకు చాలా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి అయినా మొక్కుపోని ధైర్యంతో ఈ కోనకు ప్రతి ఒక్కటి ఏదో దాతల సహకారంతో సాగిస్తూ ముందుకు పోతున్నారు కమిటీ వారు. ఒకప్పుడు మొట్టమొదటిసారిగా నేను ఈ కోన ఇక్కడికి రమ్మన్నప్పుడు ఈ సౌకర్యం అయితే లేదు. అప్పుడు పాత వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి, అవి కూడా యూట్యూబ్లో పెడతాను. ఎందుకంటే ఒకప్పుడు ఈ కోన గవేశ్వర స్వామి ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఈ డెవలప్మెంట్ అయినాక ఎలా ఉన్నాడు అనేదానికి మీరు చూస్తే కనుక పడిన కష్టం అనేది కమిటీ వారు పడిన కష్టం తెలుస్తుంది. ఏదో మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు ఓహో ఇదే కదా కోన అనుకుంటారు. ఈ కోన ఇంత అందంగా తీర్చి రావడానికి కారణం చాలామంది సహకారంతో శివయ్య తోడుండగా మీ జీవితం సాగేరు హాయిగా. ఓం నమ శివాయ ఇలా అనుకుంటూ పైన రాసినట్టు చదువుకుంటూ ఓం నమ శివాయ అంటే శివదర్శనం పరమ భావన. అంటే ఈ కోన గవేశ్వర స్వామిని దర్శించుకుంటే మనం చేసిన పాపాలు అంటే తెలియక చేసిన పాపాలు ఏమన్నా ఉన్నా అవన్నీ పటాపంచలు అవుతాయి. ఈ కోన గవేశ్వర స్వామిని దర్శించుకుంటే మనం ఎక్కడైనా కానీ మన ఊళ్ళో బడులు ఉంటాయి, బడికి పోతే స్కూల్ పాఠాలే వినాలి. అలాగే ఈ గుడికి ఇలాంటి గుడులకు వచ్చినప్పుడు దేవుని గుడి సంబంధించిన విషయాలే మాట్లాడుకోవాలి. మీరు ఈ కోన గవేశ్వర స్వామి దర్శనానికి వస్తున్నప్పుడు ఈ పైన స్లోగన్స్ ఉంటాయి కదా, ఓం నమ శివాయ, ఈ పంచాక్షరి మంత్రం, పరమానంద సూత్రం ఇలాంటి చదువుకుంటూ సువర్ణాస్పదను కలుసుకుంటూ కనుక మీరు ప్రయాణం ఇలా పైకి సాగి కనుక వచ్చినందుకు మీకు పుణ్యము తక్కుతుందని నేను చెప్తున్నాను. కాబట్టి ఏంటికంటే ఇలాంటి స్లోగన్స్ మనం ఎప్పుడు మనం చదవం కాబట్టి ఇలాంటి గుడుల దగ్గరికి వచ్చినప్పుడన్నా ఈ పైన ఉండేటి స్లోగన్స్ చదువుకుంటూ ఎక్కితే మనకు కొద్దిగా మేలు జరుగుతుంది. స్వామివారిని దర్శిద్దాం, స్వామి పేరును జపిద్దాం. కోన గవేశ్వర స్వామి స్వామి సేవలో తరిద్దాం, స్వామి కృపతో జీవిద్దాం. ఇలాంటి మంచి మంచి మాటలు రాసినారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చే భక్తులు ఇలాంటి స్లోగన్స్ చదువుతే ఎక్కితే కనుక కొద్దిగా ఆ స్వామి ఆశీస్సులు ప్రతిఫలం మనకు దక్కుతుంది. అలాగే ధర్మాన్ని కాపాడు, ధర్మం నిన్ను కాపాడుతుంది. ఇలాంటి మంచి మంచి మాటలు చదువుకుంటూ మనం పైకి ఇలా స్వామివారి ఈ దర్శనం కొత్తగా పెట్టడం జరిగింది. అలాగే స్వామి ఎదురుగా నందీశ్వరుడు ఈ నడవనే భక్తుల సహకారంతో ఇక్కడ స్థాపించడానికి. అలాగే గవిస్వామి ధరినున్న భయం, గవిస్వామి ధరినున్న భయం తొలగును, గవిస్వామి దయ ఉన్న జయం కలుగును. చూడండి ఇంత కొండల్లో కూడా ఈ యాప చెట్టు పచ్చడి ఎంత బాగా ఉందో స్వామి అనుగ్రహంతో. ఇక్కడ అంతా రాయే కానీ చెట్టు ఇలా పచ్చగా ఉండాలంటే స్వామి ఆశీస్సులతో ఈ పచ్చని చెట్టు ఉంది. ఇలా ఇదంతా చూడండి, ఇది ఒకప్పుడు ఇక్కడ ఈ గ్రానైట్ లేదు, చిన్న గులకరాలతో ఉన్న దీనికి బాగా గ్రానైట్ ఇచ్చి లైటింగ్ సౌకర్యం ఎవరు వచ్చినా కూడా భయం లేకుండా నైట్ అయినా కానీ ఏదైనా కానీ లైటింగ్ సిస్టమ్ కూడా ఉంది కాబట్టి బాగుంది. ఇక్కడ నుండి పైనుంచి చూస్తుంటే ఈ కోన గవేశ్వర స్వామి వ్యూ ఎంత ప్రకృతి ఎంత అందంగా కనిపిస్తుందో. ఒక ఆఫీస్ రూము,
ఎవరైనా వచ్చినా కూడా భక్తాదులు బయట నుంచి వచ్చిన వాళ్ళ సౌకర్యార్థము ఒక హాల్ కట్టించడం జరిగింది. పిల్లలు ఆడుకునేదానికి పార్కు, వర్షాకాలంలో కానీ ఎండాకాలంలో కానీ ఉండేదానికి చల్లని గాలి వీస్తూ ఉంటుంది కాబట్టి 2 బాక్స్ షెడ్లు వేయడం జరిగింది. మధ్యలో ఆయాసం వచ్చి కూర్చోడానికి బాగా కుర్చీలు కొన్ని టేబుల్స్ వేయడం జరిగింది. ఇటు పక్కనే రైట్ సైడ్ నవగ్రహాలు ఈ మధ్యనే దాతల సహకారంతో పెట్టడం జరిగింది. దానికి కూడా ఈ సిమెంట్ పిల్లలతో దానికి ఒక మంటపం కట్టాలనే ఆలోచనతో ఇక్కడ సిమెంట్ పిల్లలు కొత్తగా తోలడం జరిగింది. కాబట్టి ఇది రానున్న కాలంలో మరింత అభివృద్ధి చెందేదానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే పచ్చని కొండల మధ్యన చుట్టూ ఎటు చూసినా పచ్చని చెట్ల దగ్గర రంగురంగులతో వెలిసిన ఈ కోన గవేశ్వర స్వామి ఆలయం చాలా ప్రసిద్ధిగాంచింది. ఎక్కడి నుంచో కాకుండా మన జిల్లా వారే కాకుండా అనంతపురం జిల్లా వాళ్ళు, పక్క రాష్ట్రాల వారు కూడా ఈ కోనకాడికి వచ్చి దర్శించుకొని పోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఆ కోన గవేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలా. అటు చూడు పైన తేనె చుట్టే ఇలాంటి కోణల్లో ఇలాంటి తేనె తొట్టెలు చాలా అరుదుగా కనిపిస్తూనే ఉంటాయి. నామాలగుండ దగ్గర అయితేనేమి, పంచలింగాల కోన దగ్గర అయితేనేమి ఈ కొండల్లో ఈ తేనె తొట్టి కట్టుకునే ఉంటాయి. ఏమాత్రం రాయితో పుట్టినా, ఏమాత్రం కొంతమంది ఆడవాళ్ళు ఏదో అంటారు కదా బయట, అలాంటి వాళ్ళ అపరిశుభ్రంగా వచ్చినా కానీ ఆ తేనెటీగలు లేచి పుట్టాయని ఇక్కడ ప్రజల నమ్మకం. కాబట్టి అలాంటి వారు ఎవరు దర్శనానికి రాకుంటే మంచిది. ఇది స్వామివారి ముఖద్వారం. ఇప్పుడంటే విడిదినాలు కాబట్టి స్వామివారి ఈ ద్వారం కూడా దర్శించుకోవచ్చు. రేపు కార్తీక వారాలు వచ్చినప్పుడు ఇక్కడంతా ఈ ప్రాంగణంలో షెడ్లు వేస్తారు. ఆ షెడ్డు ద్వారా ఎలా పోవాలంటే ఫస్ట్ ఆ గేట్ గుండా ఇలా ఇక్కడ చూడండి, కొత్తగా అభయాంజనేయ స్వామి విగ్రహం కూడా పెట్టడం జరిగింది. బుద్ధిర్బలయం యశోధైర్యం నిర్భయత్వ మనోగత అజాడ్యం వాక్ పటుంత్వంచ హనుమత్ స్మరణాత్ భవతి. అంటే మనం హనుమాను దర్శించుకుంటే ఎలాంటి భయాలు ఉండకుండా ఉంటామని పిల్లప్పటి నుంచి మనకు చెప్తూ ఉంటారు. అలాగే సుబ్రహ్మణ్య స్వామి శ్లోకం ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్. ఇలాంటి శ్లోకాల ద్వారా ఈ సుబ్రహ్మణ్య స్వామిని కూడా వెళ్తుంటారు. కొత్తగానే ప్రతి ఒక్క దేవుడు ఇక్కడ నిర్మించబడుతున్నాడు. ఆ కోన గవేశ్వర ఆశతో చూడు, చుట్టూ కరెంట్ సిస్టము, కొండలో కూడా పోలు లాగి కరెంటు అన్ని. కార్తీక వారాల్లో ఇలా వచ్చి చూడండి, మనం వింటాం విశాఖపట్నం సైడు గృహలు, మన నంద్యాల దగ్గర గృహలు, మన నంద్యాల దగ్గర ఉన్న గృహలు ఏదో అంటారు, అలాంటి గృహ ద్వారా ఇది ఉంది. అమ్మవారి దిగుతానే అమ్మవారి దర్శనం చేసుకొని అక్కడ దీపారాధన వెలిగించి తర్వాత ఇలా ఒకప్పుడు ఈ తగ్గున ఈ టైల్స్ అన్ని గులకరాలతో ఉంటాడే, కానీ ఇప్పుడు టైల్స్ వేసి నీట్గా చేయడం జరిగింది. కరెంటు చూడండి, ఎప్పుడు ఏ టైంలో వచ్చినా కూడా భయం లేకుండా స్వామివారి దర్శనం చేసుకునేదానికి. ఇక్కడ చూడండి, ఇది కోన గవేశ్వర స్వామి ఎంతో అందంగా తీర్చిదిద్దినారు. తగ్గున టైల్ చేయడం అయితేనేమి, పోను రాను భక్తాదులకు ఇబ్బందికరంగా లేకుండా సెంటర్లో ఈ డ్రిల్ వేయడము. తర్వాత చూడండి, స్వామివారు కోన గవేశ్వర స్వామివారు లోపల స్వయం భూమిగా వెలిగినాడు. ఇక్కడనే ఇది 6 ఏళ్ల కిందట కొద్దిమంది కొత్తపల్లి పిల్లవాళ్ళు కట్టెల కోసం రావడము, ఈ గవిని చూడడము, ఇది ఆ ఓబులుడి సార్ ముచ్చుకోట ఓబులుడి సార్ చెప్పడము, ఆయన ఇంట్రెస్ట్గా తీసుకొని దాతల సహకారంతో ఇక్కడ ఈ గుడిని డెవలప్ చేయడం జరిగింది. రేపు నెల 5వ తేదీ అంటే కార్తీక పున్నమి రోజు 1000 దీపోత్సవం ఉంటుంది. అంటే 1000 దీపాలు వెలిగించడం జరుగుతుంది.
కాబట్టి భక్తాదులు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ పేర్లు నమోదు చేసుకొని తర్వాత రేపు నెల 18వ తేదీ 17వ తేదీ రేపు నెల 17వ తేదీ కూడా ఈ వార్షికోత్సవ సందర్భంగా ఇక్కడ స్వామివారి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ 5వ తేదీ 17వ తేదీ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే కార్తీక పుణ్యం అంటే ఆ శివునికి చాలా ఇష్టమైన రోజు. కాబట్టి ఆ 1000 దీపారాధన సందర్భంగా మీరందరూ ఇక్కడికి రావాలని ప్రతి ఒక్కరు ఒక దీపం వెలిగిస్తే ఆ స్వామిని ఆశీస్సులు పొందుతారని ఆశిస్తున్నాం. అటు తర్వాత ఇక్కడికి వస్తే ఇది అక్క దేవతలకు దారి. మామూలుగా పల్లెల్లో అంటారు అక్క దేవతల పూజలు పెట్టుకొని అక్క దేవతల పూజలు చేస్తూ సాగిస్తుంటారు. ఇది మనం పోయే దారి అక్క దేవతలకు. చూడండి లైటింగు మధ్యలో డ్రిల్ వేయడం జరిగింది. కొద్దిమంది భక్తులు కూడా స్వామివారిని దర్శించుకోవడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అంటారు 3, 6, 7 మంది అక్క దేవతలు ఇక్కడ మన పల్లెల్లో చూస్తుంటాం. ప్రతి ఒక్క ఇళ్లలో అక్క దేవతల పూజలు పెట్టుకుంటుంటారు. ఇది అక్క దేవతల ఎక్కువ వచ్చి పెళ్లిమర్రి మండలం పొలతలకోన ఎంతో ఎక్కువగా జరుగుతుంది ఈ అక్క దేవతల పూజలకు. చాలామంది మన పల్లెల నుంచి కూడా వెళ్తుంటారు. ఆడ అక్క దేవతలకు పూజలు చేస్తే మంచిదని. అలాంటి అక్క దేవతలు అంటే ఇది ఈ గుడి వాళ్ళు పెట్టిండేదేమో కాదు కానీ ముందు నుంచి ఈ గుహ ఫస్ట్ నుంచి ఇలాగే ఉండేది అక్క దేవతల పూజ. స్వయంభూగా గెలిచిన కోనగవేశ్వర స్వామి. ఈ మధ్యలో టైల్స్ అనేది ఇవన్నీ ఇప్పుడు కొత్తగా వేయడం జరిగింది. ముందంతా ఇదంతా గులకరాయి ఉన్నది. ఇలా రావాలని చాలా కష్టంగా ఉన్నది. ఇప్పుడిప్పుడే దీనికి కృష్ణ మందిరం అంటారు. ఇక్కడ కృష్ణ మందిరం దగ్గర చాలామంది పిల్లలు రాయి మీద రాయి పెట్టి వరుసలు నిలబెట్టినారు. మరి ఎందుకు ఇది మనకైతే తెలియదు కానీ చూడండి ఇక్కడ ప్రతి ఒక్కరు అంటే ఈ కృష్ణ మందిరం వచ్చినాక ప్రతి ఒక్కరు ఒక 4 రాళ్ళు అట్లా కట్టతిన కట్టి పెట్టినారు. మరి దీన్ని ఏ సందర్భంగా కడుతున్నారో కానీ మొత్తానికి ఎక్కువ ఈ కృష్ణ మందిరంలోకి కనపడుతున్నాయి దాని. మరి ఇది ఇక్కడ కృష్ణుని మందిరము. ఇది కొత్తగా ఈ నడవనే ఇది తయారు చేయడం జరిగింది. ఇక్కడ కృష్ణుని పట్టం పెట్టి కృష్ణుని విగ్రహం కానీ ఏదైనా పెట్టి దీనికి టైల్ చేయాలనే ఆలోచనలు ఉన్నారు. ఆ పైన చూడండి గబ్బిలాలు ఎత్తున పైన చీకట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి రాత్రిపూట సమయంలోనే బయటకు వస్తాయి. పొద్దునపూట ఇలా సూపు కనపడదు. రాత్రి అయితేనే సూపు కనపడి బయటికి తిరిగి సుమారు 70 కిలోమీటర్లు బయటకు పోయి ఆహారానికి వస్తూ ఉంటాయి. ఇలా ఈ గవిలోకి మరొక దారి బయటికి ఇలా ఈ గవి గుండా ద్వారాలు. ఇప్పుడు మేము ఎంట్రన్స్ నుంచి వచ్చింది ఒక గవి, ఇది బయటికి పోయేదని ఫైనల్గా అన్ని దర్శనాలు చేసుకున్న తర్వాత దీనికి కూడా ఒక దారి. దాంతో ఇప్పుడు మనం లోపల చూసాం కదా టైల్ చేయడము బండాలు పరచడము. ఇలా అక్కడక్కడ చాలామంది ఈ రాళ్ళు పెట్టడం జరిగింది కృష్ణుని మందిరంలో. ఎక్కడ చూసినా కూడా వరుస రాళ్ళు పెట్టడం జరిగింది. దానికి మనకైతే విషయం తెలియదు కానీ ఏదో మొత్తానికి ఒక ఆచారంగా ఉన్నట్టుంది. మట్టితో ఉంది. దీని ఈసారికి వచ్చే సంవత్సరంలో దీనికి కూడా బండారు పరపడడం చేస్తారు. అమ్మవారు బ్రహ్మరంబిక అమ్మవారు. ఇక్కడ శ్రీ పార్వతీదేవి ఆలయం కూడా ఇది. కొత్తగా ఒక్కొక్కటి ఇక్కడ విగ్రహాలు స్థాపిస్తూ ఈ కోనను డెవలప్ చేస్తున్నారు. ఇది ఒక గంటలో కాదు, ఒక రోజంతా ఇక్కడ ఉండి ఈ స్వామి సన్నిధానంలో గడిపితే ఈ స్వామి యొక్క మనకు విశిష్టాలని తెలుస్తాయి. మేమైతే ఇది యూట్యూబ్ కోసం ఒక అరగంట తీయాలని జస్ట్ ఇక్కడికి రావడం జరిగింది. మీకు యూట్యూబ్లో కన్నా చూసిన తర్వాత ఇక్కడికి వస్తే ఒక రోజంతా ఇక్కడ గడిపితే కనుక ఈ ఆలయంలో మీకు మనసు ప్రశాంతంగా ఉండి పిల్లలకు కూడా దేవుని యందు భక్తి పెరుగుతుంది. ఇది ఫైనల్గా బయటకు వచ్చేదావా. ఇది మామూలుగా అయితే కార్తీక వారంలో అటు పక్క నుంచి వెళ్ళి అన్ని దర్శనాలు చేసుకున్న తర్వాత తిరిగి బయటికి కార్తీక వారంలో ఇక్కడ అంతా మనం గేట్ సిస్టమ్ అన్నీ కట్టారు. ఒక వారం నుంచి పోయి స్వామిని దర్శనం చేసుకొని తిరిగి
ఈ ద్వారం గుండా బయటికి రావాల్సి వస్తుంది. ఇక్కడ ఉత్సవానికి సంబంధించినవి మట్టి కుండలు పెట్టడం జరిగింది. ఇది కృష్ణాష్టమి సందర్భంగా ఉన్నట్టుంది. ఇది పల్లకి ఉడక రేపు నెల 17వ తేదీ వార్షికోత్సవం సందర్భంగా స్వామి ఉత్సవ విగ్రహాన్ని పెట్టి ఇక్కడ మెరవణ చేస్తారు. నెత్తిన గంగ ఉండి కాసిన నీళ్ళకి సంతోషపడిపోతాడు. అడవుల్లోనూ ఉంటాడు, కానీ కాస్త మారేడుకే మురిసిపోతాడు. రుద్రభూమిలోనే తిరుగుతాడు, కానీ చిటికెడు భస్వానికే పులకించిపోతాడు. పూలన్నీ తనవే అయినా తుమ్మి పూలకే తన్మయిస్తాడు. ఇవి ఏమి చేయకపోయినా కార్తీక మాసం రోజున కార్తీక వారాలలో శివ అన్నాసాలు మన చేయి వదలడు. శివుని యొక్క మహిమలు ఈ విధంగా స్వామిని ఈ కార్తీక వారాల్లో ఈ పంచాక్షరి మంత్రాలు కనుక చదివితే మన చేయి వదలడు. ముఖ్యంగా దైవభక్తితో పాటు మానవ సేవ కూడా ఉండాలి. మానవ సేవే మాధవ సేవ. నేను చివరిగా చెప్పే మాట ఏమంటే, మానవులను ఆదుకుందాం, దేవుణ్ణి స్మరించుకుందాం. నేను నమ్మే సిద్ధాంతం మానవ సేవే మాధవ సేవ. మానవునికి మనం కష్టాల్లో ఉండే మానవునికి మనం ఏదైనా సహాయం చేస్తేనే ఆ సంతోషంలో ఆ దేవుడు మనకు కనిపిస్తాడు, మనకు అనుగ్రహాలు ఇస్తాడు. కాబట్టి ఫైనల్గా నేను చెప్పే మాట ఇది. కాబట్టి ఈ కార్తీక వారాలలో ఈ కోన గవేశ్వర స్వామిని కోనకొచ్చి ఆ స్వామి ఆశీస్సులు పొందుతారని మిమ్మల్ని పేరున కోరుకుంటూ నా సాయిబాబా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ వీడియోను యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్తీక వారాలలో ఈ స్వామిని దర్శనం చేసుకుండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఒక మాట నేను భక్తాదులకు చెప్పదలుచుకున్నాను. చాలామంది చెప్పులతో పైకి ఎక్కుతున్నారు. నేను అడిగాను, ఏంటి మీరు చెప్పులు వేసుకుని పైకి ఎక్కుతున్నారంటే, పైన చెప్పులు విసే స్థలం ఉందన్నారు. నేను ముందుగా భక్తాలు చెప్పులు చూడు, వాళ్ళు ఎక్కే భక్తులు చెప్పులు దూరంగా వేసేస్తున్నారు. మనం కూడా ఎవరైనా కానీ మొట్టుపల్లి కానీ కొత్తపల్లి గ్రామస్తులు ఎవరైనా కానీ చెప్పులు బయట వదిలి అక్కడ ఆ ట్యాంకు మీద నీళ్ళు కడుక్కొని కాళ్ళు కడుక్కొని చూడు. ఈ భక్తులంతా బీహారా ఓ అది మధ్యప్రదేశ్ ఇతనికి ఓ సంవిధానానికి ఓకే. చూడండి, వాళ్ళు మన రాష్ట్రం కాకపోయినా కూడా వాళ్ళ పద్ధతులు చెప్పులు బయటనే వదిలి అక్కడ కాళ్ళు కడుక్కొని చెప్పులు ఆ చెట్టు కింద వదిలి వాళ్ళు పైకి వెళ్తున్నారు. వాళ్ళకి అంత కట్టుకుంటే దేవస్థానానికి మీద మనకు కూడా ఉండాలి. కాబట్టి చివరిగా ఈ మాట చెప్పదలుచుకున్నాను. ఎవరైనా కానీ వచ్చినప్పుడు చెప్పులు ఇక్కడ కూడా వదలకూడదు. నేను ఎందుకు చెప్తున్నాను, దూరంగా దేవాలయానికి దూరంగా ఇచ్చాడు కానీ అచ్చాడు కానీ వదిలితే కనుక బాగుంటుంది. లేదు అందరూ భక్తులంతా చెప్పులు ఇక్కడ వదిలినా కూడా ఈ స్వామి సన్నిధానం ముందు రోజంతా వచ్చే జనానికి అపరిశుభ్రంగా కనపడుతుంది. కాబట్టి ఈ కమిటీ వారు చెప్పుల ప్రత్యేక ఒక కౌంటర్ కింద పెడితే కనుక రానున్న కాలంలో చాలా గుళ్ళకు మనం పోతుంటాం, చూస్తుంటాం, చెప్పులు కౌంటర్ల దగ్గర ఇచ్చి వెళ్తుంటారు. అలాంటివి పెడితే కనుక ఈ దేవాలయానికి మంచి పేరును, మంచి పరిశుభ్రతగా ఉండి మంచిగా భక్తాదులు కూడా ఆనందపడిపోతారు. కాబట్టి చివరిగా దయచేసి ఎవరు కానీ చెప్పులతో ఈ గుడి మెట్లు ఎక్కకుండా చెప్పులను దూరంగా వదిలి మీరు దర్శనం